బెలనైటిస్, బెలినోపాస్టైటిస్‌కి ఎటువంటి యాంటీబయాటిక్స్ ఇచ్చినా టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. బట్ వాట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్? పర్మనెంట్‌గా ఏం చేయొచ్చు దీనికి? కంప్లీట్‌గా దీన్ని తొలగించాలంటే ఏం చేయాలంటే ఇది వరకు చర్మాన్ని తీసేసేయాలి. సో ఈ చర్మం ఏదైతే కల్ప్రిట్ ఉందో, ఈ చర్మం ఏదైతే పాడైందో ఈ చర్మాన్ని తీసేసేయాలి. సో ఈ చర్మాన్ని తీసేసే పద్ధతులు ఏంటి అంటే కొన్ని ఓపెన్ సర్కంసిషన్ సర్జరీస్ అంటారు. అంటే సర్కంసిషన్ అంటే ఆ తోలు తీసేయడం, ముందరున్న తోలుని తీసేయడాన్ని సర్కంసిషన్ అంటారు. దీన్నే సుంతి కథన అంటుంటాం. సో ఆ ముందరున్న తోలు తీసేసేయాలి. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే సేమ్ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేస్తాం కానీ ఎటువంటి కోత కుట్లు లేకుండా జస్ట్ పిన్స్ కొడతాం అన్నట్టు. అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోయి ఆటోమేటిక్గా పిన్స్ పడిపోతాయి. ఇది మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇవి డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి వాడి మనం పడేస్తూ ఉంటాం, డిస్కార్డ్ చేస్తూ ఉంటాం. కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అండ్ రెండోది ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన కేఎస్ఆర్ స్టేప్లర్లో వాడే పిన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి అండ్ జిగ్జాగ్లో ఉంటాయి. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పిన్స్ డైరెక్ట్ చర్మానికి తగలకుండా మనం మధ్యలో ఒక సిలికాన్ రింగ్ని అప్లై చేస్తాం. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్లో పేటెంట్ రైట్స్ ఉన్నాయి దీనికి. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఎంత సాఫ్ట్ ఉంటుందంటే జస్ట్ స్కిన్లా ఉంటుంది. మామూలు మిగతా స్టేప్లర్లో చూసుకుంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం పెయిన్ వస్తుంటుంది. అంతేకాకుండా గ్లాన్స్ మీద కుచ్చుకుంటూ ఉంటుంది. ఓసారి అల్సర్స్ కూడా ఫామ్ అయిపోతుంటాయి. బట్ మన కేఎస్ఆర్ స్టేప్లర్లో ఉన్న పిన్స్ కానీ సిలికాన్ రింగ్ వలన ఎటువంటి అల్సర్స్ ఫామ్ కావు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నట్టు.